కులాన్ని దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా శెట్టి బలిజ సంఘం నాయకులు యానమదుల రవి, రాయుడు దుర్గా, పితాని రాజకుమారి పేర్కొన్నారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయం వద్ద జిల్లా శెట్టి బలిజ సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం శెట్టి బలిజ కుల మహిళలపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బొండ కుమారస్వామిని కఠినంగా శిక్షించాలని కాకినాడ డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా కుమారస్వామి కువైట్లో శెట్టి బలిజ కుల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని వారు మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి సుభాష్ జరిగిన సంఘటనను వివరించడం జరిగిందన్నారు. తక్షణమే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గండిపల్లి వెంకటరమణ, అనుసూరి సతీష్, పెంకే రాజు, వాసంశెట్టి తిరుమలట్లు, కాదా శివరామకృష్ణ, ఇళ్ల కమల, దొడ్డి వీరేంద్ర, కొప్పిశెట్టి చంద్రమౌళి, దొడ్డే అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. శివకుమార్ మీద తక్షణమే చర్య తీసుకోవాలని ఈ రోజు సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి మేము ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చాము. దీని మీద వెంటనే అందరూ స్పందించి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఇంకొకరు ఎవరు కూడా సోషల్ మీడియాలో లేడీస్ని అసభ్యకరంగా మాట్లాడాలంటే భయం వేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సోషల్ మీడియాలో కొన్ని చేస్తూ ఉంటున్నారు యాక్టివిటీస్ లేడీస్లు, కానీ వాళ్ళని వీళ్ళు ఇలాగ టార్గెట్ చేసి వాళ్ళు అసభ్యకరంగా ఫోన్లే మెసేజే కదా పెట్టేస్తే ఏం పోయేది, వాయిసే కదా ఇచ్చేస్తే ఏం పోయేది అన్నట్టు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అంటే ఒక కమ్యూనిటీ పరంగా కాదు, ఇది ఒక లేడీని ఇలా అవమానించకూడదు అనే విధంగా మేము ఈ యొక్క కమ్యూనిటీ అందరూ కలిసి ఈ చర్య తీసుకుంటున్నాం. ఇది చాలా గట్టిగా స్పందించాలి. ప్రభుత్వం అయితేనేంటి, ఒక పోలీస్ వ్యవస్థ అయితేనేంటి, దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని మా అందరి యొక్క శెట్టి బలిజ కులాన్ని మళ్ళీ మా మహిళలను కించపరుస్తూ దారుణమైన పదాలు ఉపయోగించి మరి అవమానించారు. ఆ విషయమై మరి మంత్రివర్యాలు సుభాష్ గారి దృష్టిలో పెట్టగానే వారు కూడా ఈ సంఘటన చూసి చాలా బాధపడుతున్నాను నేను కూడా. అదేవిధంగా మీరు శాంతియుతంగానే ఈ వ్యవహారం చేయండి తప్ప ఎక్కువగా స్పందించొద్దు. ఈ విషయంలో మేము ఆల్రెడీ పశ్చిమ గోదావరి ఎస్పీ గారిని కలిసి మరి ఈ విషయం అంతా కూడా తెలియజేయడం జరిగింది. వారు తక్షణమే అరెస్ట్ చేస్తారని చెప్పేసి మరి మంత్రివర్యులు చెప్పడం జరిగింది. ఈరోజు మా శెట్టి బలిజ కమ్యూనిటీ పెద్దలందరూ కూడా డిఎస్పీ కార్యాలయానికి వచ్చి డిఎస్పీ గారికి జరిగిన విషయాన్ని తెలియజేసి మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సంఘం కుల పెద్దలందరూ కూడా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ గారి దగ్గరికి మమ్మల్ని శెట్టి బలిజ పేరు తీసి, కమ్యూనిటీ పేరు తీసి చాలా అసభ్యకరంగా మహిళల్ని దూషించడం అది సబబు కాదని కొల్లబత్తుల శివకుమార్ గారికి ఒక హెచ్చరికగా చెప్తున్నాము. ఎందుకంటే ఒక మహిళ అంటే ఆయనకి తల్లి, చెల్లి, అక్క అందరూ ఉన్నారు. అతనికి ఆ విషయం గుర్తు రావట్లేదేమో. ఈరోజు మేము ఆ విషయంపై మన డిఎస్పీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆయన చాలా బాగా స్పందించారు. దాని మీద దృష్టి పెట్టి తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. ఏదైనా ఇప్పుడున్న గవర్నమెంట్లో ఆయన మహిళను దూషించినందుకు తగిన కఠిన చర్యలు దీని మీద తీసుకోవాలని చెప్పేసి మహిళల తరపున మేము కోరుకుంటున్నాం. నా పేరు రాయుడు దుర్గా.